ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు జీడిపప్పు సత్తమ్మకు కూడా తీసేస్తుంది. మొత్తం ఇలా కట్ చేసి తర్వాత మళ్ళీ ఇలా తీసి మళ్ళీ పొరలు తీసి ఎక్కువ తీసుకుంటుందండి. చింతకాయ తులసే టైం ఎక్కువ పడుతుంది. చికెన్ ముందు శుభ్రంగా కడిగేసింది ఫ్రెండ్స్. కడిగేసి మూకులోకి తీసేస్తుందండి. నాన్నగారు వాటర్ తాగుతారా? దగ్గుతున్నారని అక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది గైస్. సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రెండ్స్. అది వెల్లుల్లి పేస్టా? జీలకర్ర, ఓకే. జీలకర్ర, గసగసాలు, ధనియాలునా? అంటే అమ్మ రావాలి, మాకు చేయాలని కష్టమైపోద్ది కదా. సత్తమ్మకి మిక్సీలో వేసి పెట్టుకుంది. ఎప్పుడైనా కర్రీస్, చికెన్, ఫిష్ అలా నాన్ వెజ్లో వండినప్పుడు కొంచెం కొంచెం వేసేద్ది ఫ్రెండ్స్, ఎవరి సహాయం లేకుండా వేసి. పెరిగేస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా. గడ్డ పెరిగి చూడండి ఫ్రెండ్స్, ఊర్లో తెచ్చాం పాలు. గడ్డ పెరిగి ఎంత బాగుందో. పడుతుంది, ఇంకా పడిలా ఉంటాయి. గ్రేవీ వస్తుందండి పెరిగి వేసుకుంటే, అన్నీ వేసుకుంటే ఫ్రెండ్స్. ఇటు ఇటు ఆయిల్ వేస్తుంది గైస్. ఆనియన్స్ వేస్తుందండి, ఉల్లిపాయలు వేస్తుందండి. వీడియో దయచేసి ఫుల్గా చూడండి అని చెప్తుందండి. స్కిప్ చేయకండి అక్కడ. వీడియో ఫుల్గా చూడడం వల్ల ఆ వీడియో కొంతమందికి షేర్ అవుద్ది గాయస్ యూట్యూబ్లో. సో అందుకే ప్రతి ఒక్కరు వీడియో ఫుల్గా చూడమని చెప్తామండి. లైక్ చేయడం వల్ల కూడా ఇంకొంతమందికి, అంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది గాయస్ వీడియో. ఇంకొంతమంది చూస్తారండి మీ వల్ల. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి ఒక కామెంట్ అయినా చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఇద్దరికైనా షేర్ చేయండి గైస్. సత్తమ్మకి ఫేమస్ అయిపోవాలి గైస్. వీడియోస్ చేయాలని ఇష్టంతో చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్. మీరు అందరూ అర్థం చేసుకుని అందరూ సపోర్ట్ చేయండి. హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ చికెన్, జీడిపప్పు చూడండి ఫ్రెండ్స్. మా పాస్టమ్ గారు ఇచ్చారు ఫ్రెండ్స్ ఊరు వెళ్తే. తక్కువ కనబడుతుంది కానీ చాలా ఎక్కువ ఉంది జీడిపప్పు. ఒక 200 గ్రాములు ఉంటుంది ఫ్రెండ్స్. 150 గ్రాములు 200 గ్రాములు జీడిపప్పు ఉంటుందండి. అయితే ఫ్రై అయిపోయినాయండి. చికెన్ వేసేస్తుంది ఫ్రెండ్స్. వేస్తావా అయినా వేసి అలా మగ్గాల చికెన్. 5 నిమిషాలు మగ్గాలి అలాగా. తీసుకుని వేపుతుంది ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ అది కలిపిస్తుంది కదా, మాడుతుంది లైట్గా.
మా అందరికీ సపోర్ట్ చేస్తేనే మీ అందరికీ చెప్పు, మీ అందరికీ థ్యాంక్స్ అండి. అక్కడ తాగిపోయావే. ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా చూడాలి. చికెన్ అయితే దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్. ఈసారి ఏం వేస్తావు, వాటర్ వేస్తావా? కొద్ది కొద్దిగా ఇయ్యి. సరిపోద్దేమో వేసి, ఇంకా ఎక్కువైపోయి వేసి రాస్తాను. ఇంకా కనబడుద్ది కదా వీడియోకి. చూడండి ఫ్రెండ్స్, జీడిపప్పు అయితే వేసింది. వాటర్ అయితే వేసిందండి, వేసి శుభ్రం కలుపుతుంది. అలా ఒక 5 minutes అయితే దగ్గరికి అయితే కర్రీ అయిపోద్ది. కర్రీ అయితే అలా 10 minutes సిమ్లో పెట్టుకుని ఉంచిందండి. వావ్, ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది గైస్. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేస్తుంది. జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్.